హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బేచల్లాక్స్. మనం అయితే ఇంటి దగ్గర డ్రాగన్ ఫ్రూట్ చెట్లు అయితే వేసుకున్నాం. 2-3 రోజుల్లో అయితే పళ్ళు కాబోతున్నాయి. పండు అవ్వాలంటే వాటికి కవర్లు అయితే కట్టు. మొత్తానికి అయితే అన్ని పళ్ళకు కవర్లు అయితే కట్టేసాం. ఇంకా 2 రోజులకి పండు అయితే ఏమో చూసేద్దాం. 4 రోజుల కింద అయితే మనం కవర్లు అయితే కట్టాం కదా, ఇప్పుడు పళ్ళు అయ్యో లేదో ఇప్పి చూద్దాం రండి. పళ్ళు అయితే మామూలుగా అవ్వలేదు, ఫుల్ రెడ్ కలర్ వచ్చేసింది. మొత్తం మొత్తం ఎక్కడ గ్యాప్ లేదు, మొత్తం అయినట్టే. అప్పుడు 9 వాటికి ఏమో కవర్లు అయితే కట్టినాం కదా, ఇప్పుడు మొత్తం ఒక్కటి కూడా లేదు, మొత్తం అన్ని పండు అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పెరుగుదాం. లోపల ఎలా అయ్యిందో. మొత్తం డ్రాగన్ పళ్ళు అయితే పెరుక్కున్నాం కదా, ఎలా ఉన్నాయి చూడండి. మనం ఈరోజు చేయబోతున్న స్పెషల్ వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ జామ్. అది చేయడానికి ఎలాంటి లొకేషన్లోకి వచ్చామైతే, వెరీ మస్తు లొకేషన్ ఇదైతే. ఒకసారి చూడండి, చుట్టూ కొండలే, ఎటు చూసిన పచ్చగా ఉంది, వర్షాకాలం కాబట్టి. ఒకసారి మీరు కూడా చూసేయండి. తెచ్చుకున్న డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కడుక్కోవాలి. ఇప్పుడు తెచ్చుకున్న వాటిని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. ఎందుకంటే ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా మనం ఉడికించుకోగలము.
కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు అయితే దీంట్లో వేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత. ఇందులో నీళ్లు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, దీంట్లో ఉన్నదే కరిగిపోద్ది. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఇప్పుడైతే ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదా, ఇదైతే సరిపోతుంది. దీన్ని దింపేసుకుందాం. ఇది కొంచెం ఆరాలి. ఇప్పుడైతే దీన్ని బాగా ఉడికి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం పాకం అయితే చేసేసుకుందాం. మనకు తగినన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. బెల్లం అయితే ఇప్పుడు వేసుకోవాలి కాగిన బాగా మరిగిన నీళ్ళల్లోకి. ఇప్పుడు బెల్లం ప్యాక్ అయితే బాగా కాగింది కదా, దీంట్లో పోసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఒక పేస్ట్లా తయారాలి ఇవి రెండు అయితే. ఇప్పుడైతే గట్టిగా అయిపోయింది, ఇప్పుడు దింపేసుకుందాం. ఇప్పుడు జామ్ అయితే తయారైపోయింది కదా, ఇప్పుడు ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడైతే ట్రై చేసి చూస్తా ఎలా ఉందో. మేము ఫస్ట్ టైం అయితే చేసినాం. బాగా ఉంది. చూడండి, ఎటు చూసిన కొండలే ఉన్నాయి. కొండల మధ్యలో మేము కూర్చొని తింటున్నాం. మామూలుగా లేదు లొకేషన్ అయితే. వీలుంటే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మేము ఫస్ట్ టైం అయితే ట్రై చేసినాం కానీ మస్తు వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి మేము ఎలా వీడియో చేసామో కమెంట్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బిహెచ్ఎల్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.